అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ మినప్పప్పు కాంబినేషన్తో మసాలా చిట్టిగారలు తయారు చేసుకోబోతున్నాం అండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం తినచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇవి అసలు నూనె కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. ఈ స్వీట్ కార్న్ మినప్పప్పు మసాలా చిట్టిగారలని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఈ స్వీట్ కార్న్ మినప మసాలా చిట్టిగారలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కిలో మినప్పప్పుని, గుళ్ళ మినప్పప్పు ఉంటుంది కదా, దాన్ని ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నాను. దానిలోనే ఈ స్వీట్ కార్న్ ఒక 3 స్వీట్ కార్న్స్ని ఒలిచేసి అవి కలిపి గ్రైండ్ చేస్తే ఏంటంటే మనం ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ మనకి స్వీట్ కార్న్లో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మినప్పప్పుకి అది సరిపోతుంది అనమాట. ఒకవేళ లూజ్ అయిందనుకుంటే అప్పుడు ఏదైనా పిండి కలుపుకోవచ్చు. ఇలా కోర్సుగా, మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా కొంచెం కోర్సుగా మనం గ్రైండ్ చేసేసుకుని దీనిలో ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, తర్వాత కొంచెం పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి, ఇక్కడ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దాల్చిన చెక్క పొడి అండి. ఈ పొడి వలన ఈ మన చిట్టిగారలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇదంతా కూడా మనం ఇలా కోర్సుగా గ్రైండ్ చేసేసి ఈ పిండిలో కలిపేసుకోవాలి. దీనికి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ 1-2 వేసుకోవచ్చు. నేనైతే 1 పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి దీనిలో వేసేసాను అనమాట. ఇలా మొత్తం కలుపుతూ ఉంటే మనకి ఉల్లిపాయను ఉప్పు వేసేసరికి కొంచెం లూజ్ అవుతుందండి. ఇలా ముద్ద వస్తుంటే సరే రావటం లేదు, మనకి వడ చేయడానికి రావట్లేదు అనుకుంటే దీనిలో కొంచెం బియ్యపిండి కానీ, శనగపిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ శనగపిండి వేసాను అనమాట. ఇలా మొత్తం అంతా మనం కలిపేస్తుంటేనే తెలిసిపోతుంది మనకి, ఇలా ఉండలాగా రావాలి. మనం వేయటానికి వీలుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చిన్న ముద్ద వేస్తే పైకి రావాలి. అలా తేలిందంటే ఇంకా మనకి ఆయిల్ రెడీ అయిపోయినట్టే, మంచిగా కాగిందనమాట. స్టవ్ని లో టు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా వడలు వేసేసుకోవటమే. నేను చేత్తో ఎందుకు వేస్తున్నాను అంటే చిట్టిగారలే కదా, మీకు ఇలా చేత్తో నాకు ప్రాక్టీస్ మీద వేసేస్తున్నాను, కానీ చేత్తో వీలు పడదు అనుకునే వాళ్ళు ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ, అరిటాకు మీద కానీ, బాదమాకు మీద కానీ చక్కగా ఇలాగా షేప్ వచ్చేలాగా వేసుకోవచ్చు అనమాట. ఇలాగా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా వేయించుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకుంటూ ఉండాలన్నమాట. చూసారా ఎంత బాగా కలర్ వచ్చాయో. మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇట్లా మనం ఒకసారి గ్రైండ్ చేసేసి పెట్టేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2-3 రోజులు మనకు కావాలన్నప్పుడు వేసుకోవచ్చండి. నేను కూడా గ్రైండ్ చేసిన పిండి అంతా వేయట్లేదు, మళ్ళీ ఈవినింగ్ కూడా వేసుకోవచ్చులే అన్నట్టుగా పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక 2-3 రోజులు మనం ఇలా కావాల్సినప్పుడు వేసుకుని తింటూ ఉండొచ్చు అనమాట. చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్, పెద్ద పని కూడా ఏముండదండి. మినపప్పు నానబెట్టడం ఒక్కటే మనకి పనిగా కనిపిస్తుంది అనమాట. చాలా ఈజీ కదా, చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, అలాగే ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయి అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి బలం కదా మంచిగా. ఈ స్వీట్ కార్న్ అయితే ఏంటి, మినపప్పు అయితే ఏంటి, టేస్ట్ బాగుంటాయి, బలానికి బలం. నూనె కూడా ఎక్కువ పీల్చదండి. నూనె ఎక్కువ పీల్చే ఐటమ్స్ అయితే ఇప్పట్లో పిల్లలు ఎవరు తింటలేదు కదా. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఈ స్వీట్ కార్న్ మినప మసాలా చిట్టిగారలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. చేయటం సింపులే, తినడానికి టేస్ట్ బాగుంటాయి. వీటిల్లో మనం నంచుకోవటానికి అల్లం చట్నీ కానీ, ఏదో ఒక ఊరగాయ కానీ, ఏదో ఒక రోటి పచ్చడి కానీ, లేదా టొమాటో కచ్చప్పులు ఉంటాయి కదా, వాటితో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఏ కాంబినేషన్తో తిన్నా కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ టొమాటో చట్నీ, అలాగే తొక్కుడు పచ్చడి, పుదీనా చట్నీతో సర్వ్ చేశానండి. చాలా అద్భుతంగా ఉంటాయి, అందరికీ కూడా నచ్చేస్తాయి అనమాట. 2 తినే చోట 4-5 తినేస్తారు, అంత బాగుంటాయి అనమాట. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్లో ఈ వడలు తయారు చేసేసుకున్నాము. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.